హలో ఎవ్రీవన్, ప్రీవియస్ షాట్ లో చూసారు కదా నా సెకండ్ డే షాపింగ్ షాట్. ఇది వచ్చేసి థర్డ్ డే షాపింగ్ షాట్ అనమాట. సో సెకండ్ డే అయితే నా షాపింగ్ అయింది, థర్డ్ డే వచ్చేసి పిల్లల షాపింగ్ అయితే అవుతుంది అనమాట. వాళ్ళ షాపింగ్ కి అయితే మైండ్ పిచ్ అయిపోయింది, ఎందుకంటే తిరగని షాప్ లేదనమాట. కొత్త కొత్త షాపింగ్ మాల్ కూడా కవర్ చేస్తాము మొత్తం అన్నీను. నేను మా పిల్లల షాపింగ్ చేసిన తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, నా షాపింగ్ కి 3 to 4 hours పట్టింది అనమాట సెకండ్ డే. బట్ వీళ్ళ షాపింగ్ కి ఏంటంటే ఇంకా అంతకంటే ట్రిపుల్ టైమే పట్టిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే నేను అనుకున్నాను నా షాపింగ్కి ఇంత టైం వేస్ట్ చేశానా, ఇంత టైం ఇన్వెస్ట్ చేసి నేను షాపింగ్ చేశానా, ఇప్పుడు అవసరమా అని అనిపించింది. బట్ మా పిల్లల షాపింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే నా షాపింగే బెటర్ అని అనుకున్నాను అనమాట. ఇంక ఫైనల్గా సిఎంఆర్కి అయితే వచ్చాము. సిఎంఆర్కి వచ్చిన వెంటనే జ్యువెలరీ సెట్ అయితే మస్తు అనిపించింది. అందుకని చెప్పి చంపస్వరాలు తీసుకోమని అయితే పిన్ని చూసింది అనమాట. చంపస్వరాలు చూసింది, బట్ అవేమి అంటే డిజైన్స్ అయితే మోడల్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ 1500 స్టార్టింగ్ ప్రైస్ అంట. ఇంక సరేలే తర్వాత చూద్దామని చెప్పి వచ్చేసాము. ఈ పిల్లలకి ఏంటంటే తీసుకుంటున్నాం అనమాట బట్టలు అవి కూడా. నార్మల్గా నా షాపింగ్ రోజు అయితే వచ్చేసాం, కానీ ఇంటికి పిల్లల షాపింగ్ రోజు అయితే షాప్లోనే ఉండిపోయామన్నమాట. డిన్నర్ అన్ని కూడా అక్కడే బయట చేసేసి ఓన్లీ పడుకోవడానికి ఇంటికి వచ్చాము. సిఎంఆర్లో కూడా పిల్లలకి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి, కానీ ఎక్కువ లేవన్నమాట. నార్మల్గా ఒక 3 to 4 మోడల్స్ వరకు అయితే ఉన్నాయి. అవి కూడా చాలా కాస్ట్ ఎక్కువ, అంటే స్టార్టింగ్ ఏంటంటే 3-5 నుంచి ఉన్నాయి అనమాట కాస్ట్. అంటే క్లాత్ క్వాలిటీ కూడా అలానే ఉందనుకోండి, మనకి నార్మల్ క్వాలిటీ అలా రాదు కదా. అందుకని అంటే సరే ఇంకా మోడల్స్ ఏమైనా ఉంటాయి, లెహంగా జాకెట్ తీసుకుందామని అయితే ప్లాన్ చేసాము. బట్ ఏంటంటే లెహంగా జాకెట్ అక్కడ కుదరలేదు మా పాపకి. ఇంకా అందుకని చెప్పి సిఎంఆర్లో ట్రైల్ అయిన తర్వాత చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా పెట్టారంట. సో చెన్నై దగ్గరికి వచ్చామన్నమాట. చెన్నైలో అయితే నిజంగా ఎన్ని మోడల్స్ ఉన్నాయో తెలియదు, కలర్ఫుల్ మోడల్స్ అయితే ఉన్నాయి. అంటే ఏ డ్రెస్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైనా వెడ్డింగ్, ఏదైనా ఫంక్షన్ ఇవి ఉంటే పర్టికులర్గా ఇది అని తీసుకునే వాళ్ళమేమో, బట్ ఏం లేదు కదా. నార్మల్గా ఆలోచించి తీసుకునేసరికి చాలా టైం టేకింగ్ అయిపోయింది. బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు తను వేసుకున్న బుట్టబొమ్మ ఫ్రాక్ అయితే, కానీ ఏం చేస్తామో తనకైతే అడ్జస్ట్ అవ్వలేదు. మరి అది అలాంటి ఫ్రాకే తీసుకోవాలనుకున్నాను, బట్ అది తీసుకున్నానా ఇంకో ఏదైనా తీసుకున్నానా అనేది మీకు లాంగ్ వీడియో అయితే షూట్ చేసి ఛానల్ నేమ్ కింద ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి చూసినట్టయితే షాపింగ్ వీడియో అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మా బాబు ఏంటి అంత సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారా, మా చిన్న ఉన్నంతసేపు కూడా వాడు సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే వాడి రౌండ్ వాడికి అవుతుంది కాబట్టి. ఇంకేముంటుంది చెప్పాను కదా, డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయింది.